అందరికీ ప్రైజ్ తెలండి. 151 డేస్లో ఆదికాండం నుంచి మత్తయి సువార్త వరకు కంప్లీట్ అయింది. డే 152 మార్కు సువార్త 2వ భాగంగా 5వ అధ్యాయం నుండి చదువుకుందాం. వారా సముద్రమునకు అద్దిరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయనే దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసం చేసేటి వాడు. సంకెళ్లతో నెనెను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాణ్ణి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేశాను కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలియనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బ్రతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవేయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రము దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అనే దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియచేయక తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగులు బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండేది. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఇంత మాత్రంలో ప్రయోజనం లేక మరింత సంకటపడేను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలదానవే పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుతూ అనేరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరికైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు?
ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. మార్కు సువార్త 6వ అధ్యాయము. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్ల గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారమిచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మైనను తీసుకొనక చెప్పులు తొడగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించేదారో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచూ నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధిమాయెను కనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్టిజమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని నేను తల కొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమడిగినాను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిజమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిజమిచ్చు యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను. కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వాని నిమిత్తము ఆమెకు ఇయ్యను అని నొల్లకపోయాను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెంలో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి
శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడైనా మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనం చేయటకైనను వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికెరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనముకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకైనా మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలున్నవని అనిరి. అప్పుడైనా పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీర్చి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దెలనున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవలేనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గిన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మార్కు సువార్త 7వ అధ్యాయము. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే కానీ భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియు కాక గిన్నెలను కుండలను ఇతడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను
దూషించి వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అప్పుడైనా జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీయూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనిషిని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషిని లోపలి నుండి బయలు వెళ్ళినవి మనుషుల్ని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవని లోపలి నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలెనని కోరెను. కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫేనికయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అనెను. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడైనా ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇది 2వ భాగం అండి, జూన్ 1న. ప్రైజ్ ది లార్డ్.